క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. బేసికల్గా చూసుకుంటే ఒక లవ్ సబ్జెక్ట్ ఒక మాస్ మసాలా అయితే ఈజీగా తీసేయచ్చు. ఒక ఫ్యాక్షన్కి సంబంధించిన దాన్ని మీరు ఆ స్క్రీన్ ప్లేలో మీరు ఇన్వాల్వ్ అవ్వగలిగితేనే ఆ సినిమాని అంత పెద్ద హిట్ చేయగలరు. అసలు ఆ ఎలివేషన్స్ ఒక హీరోకి ఇన్ని ఎలివేషన్స్ ఇవ్వచ్చా అని ప్రూవ్ చేసిన సినిమా అది. ఆ నీళ్ళు తాగేటప్పుడు ఆ సీన్ కానీ అసలు ఏం సీన్ సార్, ఒక్కొక్క సీన్ అసలుకి ఓ మై గాడ్. ఆ కింద భూమిలో నుంచి సుమ్మోలు వేసే సీన్లు వివి వినాయక్ గారు ఎస్పెషల్లీ వాటికి ఫేమస్ ఆ రోజుల్లో, గాలిలో సుమ్మోలు లేపడంలో. నాకే బోర్ కొట్టింది. ఇప్పుడు కొత్తది ఏదో చెయ్యాలి, అదేంటో తెలియట్లే. ఇప్పుడు వాటి మీద కూర్చున్నారనమాట గట్టిగా. జరుగుతుంది, బట్ ఏం చేయాలి అనేది ఒక లాక్ ఏదో ఓపెన్ అవ్వాలి. అయితే ఇంకా నెక్స్ట్ కొడతాం. అంటే ఆది తర్వాత మళ్ళీ సేమ్ చెన్నకేశ్వరరెడ్డి లాంటి ఒక స్క్రిప్టే చేయాలని ఎందుకు అనుకున్నారు సార్ బాలకృష్ణ గారితో? అంటే అప్పుడు ట్రెండ్ నడుస్తోంది, నా దగ్గర ఉన్నది అది చెప్పాను, నచ్చింది, చేస్తాం. అంటే దానికి అంతట ఆలోచించలే, అది చెప్పే కదా, ఊరు పిచ్చి ధైర్యం అంతే. వెరితనంతో కూడా హిట్లు కొట్టచ్చు. రిలీజెస్లో మొన్న సెన్సేషన్ కదా, సెన్సేషనల్ రెవెన్యూ. ఎస్పెషల్లీ చెన్నకేశ్వరరెడ్డి కోసం బాగా కష్టపడిన సీన్స్ అంటే ఏమని చెప్తారు? కష్టం అంటే ప్రతిదీ కష్టమే దానిలో. నా మోటో ఎంతసేపు ఏంటంటే బాలబాబుని కొత్తగా చూపించాలి. అంటే ఏదో అది కొత్తగా చూపించడం అంటే ఏంటి అంటే నాకు తెలియదు, బట్ ఎలివేషన్స్లో ఏదో ఒక గ్రాండ్నెస్, ఆ పెద్ద క్యారెక్టర్ ఇవన్నీ చూపించాలనే దీని తపనలోనే ఉండిపోయాయి బాగా. ఇంకోటి ఏంటంటే ఏమో కష్టమే ఉంది, ఆ రోజు పని చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతే. మాకు తెలియదు అసలు కష్టం అంటే తెలియదు, అది పని చేసేయాలి అంతే. మనకి హిట్ అంటే తెలుసు అంతే. అంటే ఫస్ట్ సినిమా కొడుకుతో, సెకండ్ సినిమా బాబాయ్తో, సేమ్ మళ్ళీ అదే ఫ్యాక్షనిజం. అవును. డైలాగ్ డిక్షన్లో బాబాయ్ అల్టిమేటా లేకపోతే అబ్బాయి అల్టిమేటా? అలాగే పోల్చకూడదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్ట్కి ఒక ఆర్టిస్ట్ని అసలు పోల్చకూడదు. ఆయనది ఒక స్టైల్, ఈ తిందొక స్టైల్, ఎవరిది కాళ్ళదే ఇద్దరిదే నచ్చుద్ది అంతే. ఇన్వాల్వ్మెంట్ అయితే మాత్రం సేమ్ ఇన్వాల్వ్మెంట్, ఇద్దరు కూడా ఆ నటన అనేది వాళ్ళ దైవంగా తీసుకుని ఇచ్చేస్తాం. సినిమా చూసి సినిమా ప్రభావం జనం మీద ఎంత పడిద్దో. బ్రాండింగ్ ఫ్రీ అయిపోయింది మీ వల్ల. పొందూరు ఖద్దర్ అనేది కనపడినోడు పడ్డోడు వెయిట్లోనే కనపడ్డాడు కొన్నాళ్ళు. అదేంద్రా అంటే వినాయక్ గారి సినిమాలో కొన్నాను చూసాం, పొందూరు ఖద్దర్ బాగుంటుంది.